మరోసారి కైకలూరు నుంచి మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ బరిలో దిగుతున్నారు. 2014లో గెలుపొందిన కామినేని 2019లో మాత్రం పోటీకి దూరంగా ఉన్నారు. ఈసారి కూటమిలో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న టాక్తో పోటీకి దిగుతున్నారు కామినేని. రైటిక మరోసారి కైకలూరు నుండి అయితే మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ బరిలోకి దిగుతున్నారు. ఆయన గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి? మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి. కామినేని శ్రీనివాస్ 2014లో ఒకసారి గెలుపొందారు, కానీ 2019లో పోటీకి దూరంగా ఉన్నారు. ఇప్పుడు 2024లో ఆయన మళ్ళీ తిరిగి పోటీ చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి కైకలూరులో ఆయనకు గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి? ప్రజల నుంచి స్పందన ఏ విధంగా ఉంది? రేఖ, మొత్తం మీద చూసుకుంటే ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి కైకలూరు నియోజకవర్గం ప్రస్తుతం ఇది బీజేపీలో చాలా కీలకమైన సీటుగా భావిస్తూ ఉన్నారు. 2014 ఎన్నికల్లో కూటమి తరఫున కామినేని శ్రీనివాసరావు భారీ మెజార్టీతో కూడా ఆయన గెలుపొందడం జరిగింది. ఆ తర్వాత కూటమి లేకుండా 2019లో సింగిల్గా పోటీ చేయడంతో ఓడిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా ఆయన పోటీ నుంచి తప్పుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక తాజాగా చూసుకుంటే మరోసారి కూటమి ఏర్పడటంతో ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి కూడా కామినేని ఆశాభావాన్ని వ్యక్తం చేసుకున్నారు. ఆయన సొంతగా కూడా పలు సర్వేలు చేయించుకోవడంతో ఖచ్చితంగా గెలుపొందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి కూడా ఆయనకు సన్నిహితులు, ఆయన సర్వే నివేదికలు కూడా చెప్పిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే గెలుస్తారనే నమ్మకంతో మరోసారి బీజేపీ నుంచి కూడా ఆయన టికెట్ని అయితే ఆశించారు. దానికి అనుగుణంగానే బీజేపీ ఆయనకి టికెట్ కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా చౌదరి, కాపు, బీసీ ఓటు బ్యాంకు చాలా ఎక్కువగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ మూడు ఓటు బ్యాంకులకు సంబంధించి కూడా కూటమిగా ఉంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఎక్కువగా పడే అవకాశాలు ఉంటాయని చెప్పి గతంలో ఇప్పుడు తాజా కూడా రుజువయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కామినేని శ్రీనివాసరావు తిరిగి కైకలూరు నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్నట్లు కూడా తెలుస్తా ఉంది. ఆయనకి బీజేపీ అధిష్టానం నిన్న విడుదల చేసిన 10 మంది జాబితాతో ఆయన టికెట్ కన్ఫర్మ్ చేసింది. మరొక వైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా అక్కడ క్యాడర్ అయితే ఉంది, కానీ పోటీ చేసే స్థాయి నాయకుడు లేకపోవడంతో కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇటీవల చాలామంది అక్కడ ఉన్న నియోజకవర్గ నేతలు, ముఖ్యమైన నేతలు కూడా వైఎస్ఆర్సీపీలో చేరిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే కార్యకర్తలు అయితే ఉన్నారు, కానీ బలమైన నేత లేకపోవడంతో తెలుగుదేశం పార్టీ కూడా కామినేని శ్రీనివాస్కి ఇవ్వడానికి మొగ్గు చూపిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కామినేని శ్రీనివాస్కి అయితే కొంత అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం అక్కడ ఎవరైతే ఉన్నారో సిట్టింగ్ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు పట్ల కొల్లేరు సదస్సుకు సంబంధించి అక్రమాలు, మట్టి మాఫియా, అలాగే ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం, రోడ్లు వేయకపోవడం, వీటన్నిటితో పాటు నియోజకవర్గ అభివృద్ధి విషయంలో పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనేది అక్కడ ప్రజల అభిప్రాయంగా కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే 2014 నుంచి 19 వరకు కూడా కామినేని శ్రీనివాసు మంత్రిగా ఉంటూ ప్రజలకి, కార్యకర్తలకి, నేతలకి అందుబాటులో ఉంటూ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశారు. సో కైకలూరు నియోజకవర్గంలో అభివృద్ధి విషయంలో కామినేని తన మార్కునైతే 2014 నుంచి 19 వరకు చూపించుకున్నారు. కానీ వైఎస్ఆర్సీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దూలం నాగేశ్వరరావు మాత్రం ప్రస్తుతం అక్కడ ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేదు. కేవలం ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్న నవరత్నాలు, సంక్షేమ కార్యక్రమాలు మాత్రమే అక్కడ అమలు చేశారు. కానీ నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యేకంగా ఫలానా పనిచేశామనేది లేకపోవడంతో ఇప్పుడు అక్కడ కొంత వైఎస్ఆర్సీపీకి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలే చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కామినేని శ్రీనివాసరావుకు సంబంధించి ఈ అవకాశాలతో పాటు అదనంగా గతంలో చేసిన అభివృద్ధి, సంక్షేమం, అలాగే కులాల వారీగా ఉన్న ఓటు బ్యాంకు, వీటన్నిటికి మించి కూటమి నుంచి బరిలో ఉండటంతో గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పి ఆయన భావించారు. అందుకే ఆయన మరోసారి కైకలూరు నియోజకవర్గం నుంచి బరిలో దిగుతా ఉన్నారు. రేఖ, రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.